హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ ప్రిపరేషన్ చేస్తున్నామండి. స్పెషల్ ఈరోజు 26 జనవరి స్పెషల్ అయితే స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాము. బ్రెడ్తో చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక బౌల్లో 2 గ్లాసుల నీళ్ళల్లో ఒక చిన్న కటోరడ చక్కెర వేసి, పాకం మరి మామూలు పాకం అయితే సరిపోతుంది, అందులో యాలకుల పొడి కూడా వేసేసామండి. బ్రెడ్ని తీసుకున్నాము. స్మాల్ సైజ్ బ్రెడ్ని తీసుకొని సైడ్స్ తీసేసి 4 పీసెస్ చేసుకుంటున్నాము. ఏ బ్రెడ్ అయినా పర్లేదు, పెద్ద బ్రెడ్ అయినా ఇంకా పర్లేదండి, బాగానే ఉంటుంది. ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బ్రెడ్ మలై స్టఫింగ్ అండి మనం చేస్తున్నాం ఈరోజు. ఇలా బ్రెడ్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకొని అన్ని బ్రెడ్స్ని ఇలాగే స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కట్ చేసి పెట్టేసుకుంటున్నామండి. ఇలా తర్వాత ఒక బౌల్లో హాఫ్ బౌల్ మలాయి తీసుకుంటున్నామండి. మలాయిని బీట్ చేయాలి. బాగా కలిపేసుకొని ఫోక్ స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో మనం పాల పౌడర్ని 2 ప్యాకెట్స్ని బాగా వేసేసి బాగా బీట్ చేయాలండి. ఇది స్టఫింగ్ లాగా చేస్తాము. బ్రెడ్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోనే మనం డ్రై ఫ్రూట్స్ కూడా స్మాష్ లాగా చేసి అది కూడా వేయాలి. అంటే బాదాం అండ్ కాజు, జీడిపప్పు ఇవన్నీ స్మాష్ లాగా చేసి ఈ బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ అయినాక అందులో ఇది బాదాం అండ్ జీడిపప్పు మిక్చర్ సన్నగా తురిమామండి, అది కూడా వేసేసి నెక్స్ట్ ఒక దాంట్లో కొబ్బరి పొడి బౌల్లో తీసుకున్నామండి. కొంచెం అది దాంట్లో కూడా డిప్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ స్టఫింగ్ని మనం బ్రెడ్ మధ్యలో పెట్టేసుకొని 2 బ్రెడ్ల మధ్యలో పెట్టేసి దాన్ని చక్కెర పాకంలో ముంచి దానిపైన మనం ఇలా బ్రెడ్ పైన ఇది స్టఫ్డ్ పెట్టాలండి. దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టేసి ఇలా పెట్టేసి జెంటిల్గా ప్రెస్ చేయాలి, జాయింట్ అయిపోతుంది. తర్వాత దీన్ని అన్నీ అలాగే పెట్టేసుకొని మనం చక్కెర పాకంలో డిప్ చేయాలి. చక్కెర పాకంలో డిప్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. అన్నీ ఇలాగే తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ పెట్టేసి ఫస్ట్ అయితే ఇది డిప్ చేసిన తర్వాత ఫ్రెష్ కొబ్బరి పౌడర్లో మొత్తం రొటేట్ చేయాలండి అన్ని వైపులా. ఇలా కొబ్బరి ఫ్లేవర్ తగులుతుంది, స్వీట్గా తగులుతూ మలాయి డ్రై ఫ్రూట్స్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా చేసేసి అన్నీ ఒక్కొక్కటి బ్రెడ్లో పాకంలో ముంచేసి కొబ్బరి పౌడర్లో రొటేట్ చేయాలి. జెంటిల్గా పెట్టేసి మొత్తం రొటేట్ చేసేసి దీన్ని మనం కొబ్బరి పౌడర్లో రొటేట్ చేసేసి మొత్తం ప్లేట్లకు తీసేసుకొని పెట్టుకోవాలండి. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి మనం. తర్వాత కొంచెం కేసర్ కలర్లో పాలల్లో కొంచెం కలిపి లేదంటే మలాయిలో కలిపి ఆ పైన పెట్టేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ పెట్టేయాలండి. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. యమ్మీగా సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎవరైనా తినేస్తారు ఇలా చేసి పెడితే. స్పెషల్ కాబట్టి ఈరోజు అయితే చేసాము. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇలా మొత్తం డిప్ చేసేసుకొని మనం పెట్టేసుకోవాలి. తర్వాత పైనుంచి కేసర్ కలర్ పెట్టి డ్రై ఫ్రూట్స్ పెట్టాలండి. అంతే, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్ని బ్రెడ్స్కి కూడా పెట్టేసుకుందామండి. ఇలా మొత్తం పెట్టేసుకొని మనం ఇంకో ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. ఎల్లో కలర్లో చూడడానికి కూడా అట్రాక్షన్గా, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఇలా కేసర్ కలర్ పాలల్లో వేసి లైట్గా వేసేసి దానిపైన డ్రై ఫ్రూట్స్ పెట్టేసాము. చాలా బాగుందండి.
సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. దీనిపైన డ్రై ఫ్రూట్స్ పెట్టుకుందాం. మిగతా అన్నీ కూడా అలాగే చేసేసుకొని పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే బాదం, జీడిపప్పు కట్ చేసి వేసుకుంటున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ సూన్. బాయ్ అండి.